Next topic, structures. Structure is a collection of real elements. It's a possibly all collection of different types of different data types. For example, here for example in array we are learned about array. Array is consist of similar data types, whether it is a integer ఉంటే ఇంటీజరే ఉండాలి, లేదంటే స్ట్రింగ్స్ క్యారెక్టర్స్ ఉంటే క్యారెక్టరే ఉండాలి, లేదంటే ఫ్లోట్ ఉంటే ఫ్లోట్ ఉండాలి. ఆల్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద సేమ్ డేటా టైప్. బట్ హియర్ స్ట్రక్చర్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ అండ్ నాన్ హోమోజీనియస్ డేటా, అంటే నాట్ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా. అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ అరేలో మనం ఏం చూసాం, అరేలో జస్ట్ ఇంట్ అని పెట్టినప్పుడు ఇంటీజర్ వాల్యూస్ ఆల్ ఆర్ ఇంటీజర్ వాల్యూస్, రైట్? 1 2 3 4 5 6 7, రైట్? ఇన్ ద సేమ్ వే ఫ్లోట్ అని తీసుకుంటే ఫ్లోట్ ఆల్ ఆర్ ఫ్లోట్ వాల్యూస్, లైక్ 1.1 2.1 3.1, లైక్ అలా డెసిమల్ పార్ట్స్ తీసుకున్నాం. ఈజ్ ఇట్ ఆర్ నాట్ సేమ్? బట్ ఇన్ ద కేస్ ఆఫ్ స్ట్రింగ్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. అంటే ఇందులో క్యారెక్టర్స్ స్టోర్ చేయొచ్చు, ఇంటీజర్ స్టోర్ చేయొచ్చు, అండ్ ఫ్లోట్స్ స్టోర్ చేయొచ్చు. ఇలా అన్ని డేటా టైప్స్ని హోల్డ్ చేసి ఒక స్ట్రక్చర్లో పెడితే దాన్ని మనం స్ట్రక్చర్ అంటాం. స్ట్రక్చర్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఎలిమెంట్స్. ఇక్కడ డెఫినేషన్ చూడండి, ఇట్ ఈస్ ఎ రిలేటెడ్ ఎలిమెంట్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. సో నౌ how we define the structure, like it will be defined and declared as it has a two types of structures, different types ఉన్నాయి. One is tagged structure, another one is a type defined structure. Let's see what is tagged structure. Tagged structure అంటే మనకి స్టక్, ఇట్ ఈస్ ఎ కీవర్డ్ స్టక్ ట్యాగ్ నేమ్. ఇక్కడ డేటా టైప్ ఇయర్ మెంబర్ ఎలిమెంట్ 1, రైట్? సో మనం ఏం చేస్తున్నాం, స్ట్రక్చర్ స్టూడెంట్ అని తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్. సో ఇక్కడ స్టూడెంట్లో ఇంటీజర్ రూల్ నంబర్, రైట్? నెక్స్ట్ క్యారెక్టర్, ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, క్యారెక్టర్లో సైజ్ తీసుకోవాలి కాబట్టి నేమ్, ఇట్ ఈస్ ఏ variable and size is 20 characters, right? Now clear. Struct is a keyword and student integer character and rule number name. This is what tagged tag name is student, tagged name. So here we have a structure. Struct is a keyword and that tells the compiler to structure being started defined in the stack name. స్టాక్ నేమ్లు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని ఆ స్ట్రక్చర్లో స్టోర్ చేస్తుంది, రైట్? సేమ్ థింగ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. స్టూడెంట్ అనేది ఒక స్ట్రక్చర్, అందులో క్యారెక్టర్ నేమ్ స్టోర్ చేయడానికి, రూల్ నెంబర్ స్టోర్ చేయడానికి, మార్క్స్. సో మనం జనరల్లీ ఇన్ ద అరే వీ కెన్ యూజ్ ఓన్లీ క్యారెక్టర్, దట్ విల్ యూజ్ టు స్టోర్ ది క్యారెక్టర్, అంటే నేమ్ మాత్రమే. We can use the integer that will store the only integer values. But ikkada emoutundi, different types of elements of different data types. Now I will give the overall definition. Now structure is a collection of data types of different elements under single name, that we called as a structure, right? Now I will tell you one more time. Structure is a different collection of different data types, character, integer, float, collection of different data types of different members under single name struct, we can call it as a structure. Now clear? Yes, this is a definition of a structure. Now see the what is declaration. Now it is a declaration. Struct, ikkada structure name, variable 1 variable 2, right? This is a declaration. Let's see, ikkada manaki size kuda untundi. Ikkada chudandi, here structure struct name type 1 type 2, here variable 1 variable 2. In the previous we don't have the variable and variable 2, అందుకే ఇదేమన్నా ఇది
ఇవ్వకపోతే మెమరీ అలొకేషన్ అవ్వనట్టు, ఇది ఇస్తే మెమరీ అలొకేషన్ అయినట్టు, రైట్. సో ఇది వన్ ఎగ్జాంపుల్. స్టక్ స్టూడెంట్ స్ట్రక్చర్ నేమ్ రూల్ నెంబర్ ఇంటీజర్ రూల్ నెంబర్ ఫ్లోట్ మార్క్స్ ఆఫ్ ది వన్ స్టూడెంట్. స్టూడెంట్ 1 అంటే స్టూడెంట్ 1ది. సో స్టూడెంట్ 1లో ఏమేమి ఉంటుంది, నేమ్, రైట్, రూల్ నెంబర్, నెక్స్ట్ మార్క్స్. దట్ విల్ డిపెండ్ ఇన్ ద స్ట్రక్చర్. ఎప్పుడు S1 అని మెన్షన్ చేస్తాం. S1 ఇవ్వకపోతే మెమరీ అలొకేషన్ అవ్వదు, రైట్. జనరల్గా మనం ఎలా రాస్తాం, ఇంట్ a = 10 ఇలా రాసాం అనుకోండి. ఇంట్ 10 అంటే దాని మీనింగ్ ఉందా, తెలియదు కదా, రైట్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా స్ట్రక్చర్ అని డిఫైన్ చేసిన డిక్లేర్ చేసిన స్ట్రక్చర్కి ఒక నేమ్ ఇవ్వాలి. S1 అనేది వేరియబుల్, ఇట్ యాక్ట్ యాజ్ ఎ వేరియబుల్ ఏ లాగా యాక్ట్ అవుతుంది, రైట్. అప్పుడే మెమరీ అలొకేషన్ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ టైప్ డెఫ్లో చూడండి, మనం ఇందాక స్టక్ అని కీవర్డ్ యూజ్ చేసాం కదా. స్టక్ ఇక్కడ ట్యాగ్ నేమ్, దట్ ఈస్ స్ట్రక్చర్ నేమ్. స్టూడెంట్ అయితే స్టూడెంట్, లేకపోతే ఏదైతే అది. సో ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఫస్ట్ టైప్ డెఫ్ అని ఉంటుంది, తర్వాత స్ట్రక్చర్ వస్తుంది. దట్స్ అ డిఫరెంట్, దట్స్ ఇట్. దానికి టైప్ డెఫ్కి మనకి స్ట్రక్చర్ని 2 టైప్స్ అన్నాం కదా. స్ట్రక్చర్స్ ఆర్ 2 టైప్స్. వన్ ఈస్ టైప్ డెఫ్ అండ్ ట్యాగ్డ్. ట్యాగ్డ్ అంటే నార్మల్గా రాయడం. టైప్ డెఫ్ అంటే మనం టైప్ డెఫ్ కీవర్డ్ యూజ్ చేసి స్టక్ కీవర్డ్ యూజ్ చేసి రాయడం. ఇక్కడ చూడండి, టైప్ డెఫ్ అండ్ స్ట్రక్చర్ సేమ్ థింగ్, ఆల్ ఇట్ విల్ హోల్డ్ ది సేమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, దట్స్ ఇట్. సి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. టైప్ డెఫ్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ a structure definition. Character and integer float. Here student is a variable. When we allocated a student, then we are using memory allocation, right. So memory allocation ఎలా అవుతుంది, క్యారెక్టర్కి 1 byte తీసుకుంటుంది, ఇంటీజర్కి 4 or 8 bytes తీసుకుంటుంది, డిపెండ్స్ ఆన్ ది infrastructure that is designed. Float ki 8 or 16 తీసుకుంటుంది. So see this, if you consider 4 then float is 8, if you consider 8 the float is 16. For example నేను 4 అనుకుందాం, నా ఇంటీజర్, the machine is 4 bit integer, it takes 4 bit of integer. Now see this, క్యారెక్టర్స్ ఎన్ని, క్యారెక్టర్ 1 సింగిల్ క్యారెక్టర్కి 1 కాబట్టి 1 ఇంటూ క్యారెక్టర్కి 1 ఇంటూ ఎన్ని క్యారెక్టర్స్ ఇస్తున్నాం, 10 క్యారెక్టర్స్. సో టోటల్ 10 bytes ఆఫ్ మెమరీ ఇది తీసుకుంటుంది. 10 bytes ఆఫ్ మెమరీ క్యారెక్టర్ స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటీజర్ ఎంత, 1 4 bits. సో 1 రూల్ నెంబర్ ఉంది కదా, 1 ఇంటూ 4 bits, దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 bits. నెక్స్ట్ ఫ్లోట్ ఎంత అనుకుంటున్నాం, ఇది 4 అనుకున్నప్పుడు ఇది 8, 1 ఇంటూ 8, 1 మార్కే కదా, 1 సబ్జెక్ట్ యావరేజ్ మార్క్స్ అనేది ఒకటే తీసుకుంటున్నాం కదా. సో 8 bits. టోటల్ హౌ మచ్, 10 + 4 + 8 22 bytes of memory is required for this particular structure. That's it. This particular structure కి మనకి ఎంత కావాలి, 22 bytes of memory కావాలి, bytes of memory. So I will explain in detail in next slides, you can observe it. Here it is a structure declaration, student S1 S2 S3. This is what external declaration, right. ఇనిషియలైజేషన్ ఎలా రాస్తాం, ఇనిషియలైజేషన్ సేమ్ థింగ్, ట్యాగ్ నేమ్, వేరియబుల్, వాల్యూ 1 వాల్యూ 2 వాల్యూ 3. ఇక్కడ ఉంది చూడండి, వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. స్టూడెంట్ నేమ్ రవి, డబల్ కోలం, స్ట్రింగ్ కాబట్టి డబల్ కోలం. నెక్స్ట్ ఇంటీజర్ 10 ఈజ్ మై ఇంటీజర్, దట్ ఈస్ రూల్ నెంబర్. యావరేజ్, దిస్ ఈస్ 57.8 అనేది యావరేజ్ ఆఫ్ దట్ స్టూడెంట్, పర్టికులర్ స్టూడెంట్. దిస్ ఈస్ వాట్ ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్, రైట్. ఇక్కడ ఇచ్చాం కదా, సేమ్ థింగ్. ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఈజ్ రవి, సో వీఆర్ స్టోరింగ్ రవి. సో ఎలా స్టోర్ అవుతుంది, టోటల్గా
Subscribe now and press the bell icon. Never miss an update.